నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 21 తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం 2:55 తర్వాత ఒక పచ్చి నిజం తెలియబోతుంది. మరి ఇంతకీ మార్చి 21 తేదీ తులారాశి వారికి తెలియబోయేటువంటి ఆ పచ్చి నిజం ఏంటి? ఈ యొక్క రాశి వారి గ్రహస్థితుల ప్రజెంట్ ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క లైఫ్లో జరగబోయేది ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మనం తులారాశి వారికి సంబంధించిన గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూసినట్లయితే ప్రస్తుతం గురు బుధ గ్రహాలతో పాటు రాశి అధిపతి ఈ యొక్క రాశి వారికి సంబంధించిన రాశి అధిపతి కూడా మీకు అనుకూలంగా ఉన్నందువలన ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఆర్థిక ప్రయత్నాలని కూడా కలిసి వస్తాయి. డబ్బు సంబంధించి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ మీకు రాబోయే రోజులలో కలిసి రాబోతున్నాయి. దాదాపు మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉందండి. ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. అంటే వ్యాపారంలో కానీ, ఉద్యోగపరంగా కానివ్వండి, వృత్తిపరంగా ఇలా ఎటువంటి ప్రయత్నం మీరు చేసినా కూడా అందులో మీరు సక్సెస్ అవుతారని జ్యోతిష పండితులు అంచనా వేసి మరి చెప్తున్నారండి. అలాగే ఉద్యోగంలో మీకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. వృత్తిలో ఉన్నవారు విజయం అవుతారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శత్రువులతో, పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 ధనయోగాలు పట్టడానికి అవకాశం ఉందండి. సహోద్యోగుల నుండి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖ పడతాయి. ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు. మీలోకి సంబంధించిన అన్ని విషయాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది పరిశ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఆశించిన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కాస్త అనుకూలంగానే ఉంటుంది. ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నందువలన ప్రస్తుత సమయం అయితే సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇంట బయట మీ మాటకు చేతకు తిరిగి ఉండదు. ఏ రంగానికి వారికైనా సరే కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుందండి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలు నష్టం తగ్గి లాభాల బాట పడతాయి. కుటుంబ పరిస్థితులన్నీ కూడా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా మారుతాయండి. ఆధ్యాత్మిక విషయాల దృష్టి కేంద్రీకరిస్తారు. అంటే దృష్టి అనేది పెడతారనమాట. పుణ్యకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెడతారు. పెట్టిన పనుల్లో వేగంగా పూర్తవుతాయి. పిల్లల చదువులు పురోగతి సాధిస్తారు. అంటే అభివృద్ధి ఉంటుందన్నమాట. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి కంపెనీ నుంచి ఆఫర్స్ వస్తాయండి. ఉద్యోగం అలాగే మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల ఆర్థిక పనులు సహాయం చేస్తారు. ఏ విషయంలోనైనా సరే మీ మాట నెగ్గుతుందండి. ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టిన విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి లోటు ఉండదండి. పరిస్థితి మీకు చెప్పబడుతుంది కూడా. ఆకస్మిక ధన ప్రాప్తి ఛాన్స్ ఉంది. విదేశాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఊరట అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచెలకు మించిన ప్రాఫిట్స్ అందుతాయి. వ్యక్తిత్వ సమస్య నుంచి చాలా వరకు కూడా బయటపడతారని తులారాశి వారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగంలోనే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గురువు మంచి దిశలో ఉండడం వల్ల ఈ యొక్క కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాప్తిని పొందుతుంది. అధికార యోగానికి అధిక అవకాశం ఉంది. నాయకత్వ స్థాయి లభిస్తుంది. బుధ గ్రహం కూడా అనుకూలం ఉందని తులారాశి వారు సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. ఇంట బయట కూడా అనుకూలత బాగా పెరుగుతాయి. అయితే కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉందండి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలన్నీ కూడా నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు సాధిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు రూపొందుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఆదాయం రెండింతలు పెరుగుతుందండి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయండి. తులారాశి వారికి గ్రహాల అనుకూలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో అధికార యోగానికి, నాయకత్వ స్థానాలకు బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువలన సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకుంటారు. మీ ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇతరులకి వీలైనంత ఆర్థిక సహాయం అందిస్తారు. ఇతరులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుత సమయంలో మీకు నిర్ణయం అనేది కలిసి వస్తుందండి. ఆరోగ్యానికి, ఆదాయానికి డోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారంలో ప్రాఫిట్స్ నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఊహించని అదృష్టం పడుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడడంలో మీ జీవిత భాగస్వామిని సంప్రదించడం చాలా మేలని. ఆకస్మిక ధన ప్రాప్తికి ఛాన్స్ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు. ఈ సమయంలో అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు తులారాశి వారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆశాజనకంగా ఉంటుందండి. దాంతో తులారాశి వారికి ఆర్థిక స్థితి, మీ యొక్క ఫైనాన్స్ స్టేటస్ అనేది మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల ఆదాయం వృద్ధి ఉంటుంది.
సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మంచి పరిచయాలు ఏర్పడతాయి, అన్ని రకాలు కూడా బాగుంటుందండి. వ్యాపారంలో మీరు ఆశించిన ఫలితాలు అనేవి నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఇంతవరకు అంతా ఓకే. కానీ మార్చి 21 శుక్రవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం 2:55 తర్వాత ఒక పచ్చి నిజం తెలియబోతుందండి. ఇంతకాదు ఏంటంటే ఈ యొక్క తులారాశిలో కొంతమందికి మాత్రం ఇంట్లోనే ఒక సీక్రెట్ ఎనిమి ఏర్పడతారు. మీరు షాక్ అయినా కూడా ఇది నిజమేనండి, ఇది పచ్చి నిజం అండి, మీరు వింటున్నది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని మీరు ఈ యొక్క రాశి వారికి సంబంధించి నేను చెప్పడం కాదండి, ఇది స్వయంగా జ్యోతిష పండితులే అంచనా వేసి మరి చెప్తున్నారు, క్రియేట్ చేసి చెప్పింది కాదండి. జ్యోతిష శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పండితులు చెప్పిన నిజాలు మాత్రమే ఈ వీడియో రూపంలో మీకు తెలుగు తీసుకురాబోతున్నాం. కాబట్టి వీడియో నమ్మిన నమ్మకపోయినా సరే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎక్కువ మంది తులారాశిలో జన్మించిన ఎక్కువ మంది మాత్రం ఈ యొక్క షాకింగ్ విషయం అయితే తెలియబోతుందండి. ఇది నిజంగా పచ్చి నిజం అని నమ్మినా నమ్మకపోయినా సరే. అయితే తులారాశి వారికి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు అనే కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారెవరో తెలిస్తే నిజంగా గుండె పగిలిపోతుంది. వారు మీకు తలపెట్టే ఆ హామీ అంత ఇంత కాదు, మిమ్మల్ని అనుక్షణం దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇంతకీ వారు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే మీ తోబుట్టువులు. అవునండి, మీరు వింటున్నది నిజమే. మీరు ఈ మాటను అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఇది పచ్చి నిజమండి. మీతో పాటు రక్తం పంచుకొని పుట్టిన మీ తోబుట్టువులే మీ యొక్క ఎదుగుదలను చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ కొట్టాలని కాపు కాచుకొని కూర్చున్నారు. అయితే మీ జీవిత భాగస్వామి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి మిమ్మల్ని ఎంత అలర్ట్ చేసినా కూడా మీరు గుడ్డిగా నమ్మే మీ తోబుట్టువులు ఎక్కువ నమ్ముతారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి మాటలను అసలు పట్టించుకోరు. ఇప్పుడు జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు నిజాన్ని గ్రహించండి. మీ తోబుట్టువులు మీకు పైకి చాలా మంచిగా నటించవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఈ యొక్క రాశి వారికి సంబంధించి నిజంగానే నమ్మలేరు. ఓసారి వారి వల్ల మీకు ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో ఒక్కసారి ప్రాజెక్ట్ చేసుకుంటే నిజంగా మీకే తెలుస్తుందండి ఎంత తప్పు చేశారు, ఎంత గుడ్డిగా వారు నమ్ముతున్నారు. అమాయకంగా నా వాళ్ళే కదా, నా తోబుట్టువులే కదా అని ప్రతి ఒక్క విషయాల్లో వారితో షేర్ చేసుకోవడం, ఆ పనులు అవ్వకుండా మీ తోబుట్టువులు అడ్డుపడటం, ఇలాది తండ్రి ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుందండి. కానీ వారు చేసే తప్పులు మీకు కనబడవు, ఎందుకంటే తోబుట్టువులు కదా. కనీసం ఇప్పటికైనా పెద్దగా మించిపోయింది లేదండి. ఇప్పుడైనా నిజాన్ని గ్రహించండి. ఎవరు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు, ఎదుగుదలను ఎవరు ఆపాలని చూస్తున్నారు, ప్రతి విషయంలో మీకు అడ్డుపడుతుంది ఎవరు? ఒక్కసారి మీరు ఈ యొక్క ప్రశ్నలన్నిటి కూడా ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. నిజాలు తెలుసుకొని మీ ఇంట్లో ఉన్న ఆ యొక్క రహస్య శత్రువులను ఉన్నటువంటి మీ తోబుట్టువులు కాస్త జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు ఏం చెప్పినా కూడా అసలు గుడ్డిగా నమ్మొద్దండి. నిజమా కాదో ముందుగా తెలుసుకోండి, ఆ తర్వాత నమ్మండి. మీ తోబుట్టువులకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా వినండి, తర్వాత వారిని పట్టించుకోకండి. ఇక మీకు మధ్య గొడవలు రావండి, దాంతో మీ యొక్క తోబుట్టులకు బాగా తెలిసి వస్తుంది. ఆ దెబ్బతో మీకు ఎటువంటి ఉచిత సలహాలు ఇవ్వరండి, ఎందుకంటే వారు మాటల్లో మీరు పెడిచెవిన పెట్టారు కదా అందుకు. కాబట్టి అది గ్రహించి మీ తోబుట్టులు ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి మీ పనులకు వారు అడ్డుపడరు. ఇలా తెలివిగా మీ ఇంట్లో ఉండే మీ యొక్క రహస్యత్రువు అనేటువంటి మీ తోబుట్టువుల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. కాబట్టి మార్చి 21 శుక్రవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం 2:55 తర్వాత ఎటువంటి పచ్చి నిజం తెలియబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మీరు ఆలోచించుకుంటే మంచిది. రోజు మంచి ఆరోగ్యంతో ప్రారంభమవుతుంది. శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాల కోసం తెల్లవారుజామున సమయాన్ని ఉపయోగించుకోండి. సాయంత్రం సమయంలో చిన్న చిన్న ఫిర్యాదులు, ముఖ్యంగా దంతాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. దీనిని నివారించడానికి కొన్ని ప్రసిద్ధ గృహ నిర్మాణాలు చేసి చూడండి. మీరు నిరంతరం మంచి ఆరోగ్యం కోసం మీరు ఆహార అలవాట్లు తీవ్రంగా సవరించుకోవడం అవసరం. చక్కెర కలిగిన ఆహారాన్ని నివారించండి. ఈరోజు మీ ప్రేమ వారి జీవితంలో చూసినట్లయితే వ్యక్తిగత జీవితంలో మంచి భాగస్వామి మీకు వృత్తి జీవితంలో కూడా ఆధిక్యాన్ని ఇస్తుంది. మీరు మీ భాగస్వామి యొక్క ఉమ్మడి వ్యాపారం, ప్రేమ మరియు వ్యాపార విషయాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ ఇద్దరికి ఒకరికొకరు తేడాల గురించి చాలా మంచి అవగాహన అయితే ఉంటుంది, మరియు అందువల్ల ఒకరితో ఒకరు చాలా బాగా కలిసిపోవచ్చు. ఎల్లప్పుడూ అలాగే ఉండండి. మీ ప్రయత్నాలు ఫలించాయి. మీకు తిరిగి పని చేయాల్సి వచ్చిన నిరాశ చెందకండి. మీరు ఇచ్చిన ఇన్పుట్ ముఖ్యమైన సమస్యలు పరిష్కరించడంలో విజయవంతం కాకపోవచ్చు, కానీ క్లిష్టమైన పరిస్థితుల గురించి మీకు మంచి అంతర్దృష్టిని ఇచ్చింది. మీ గత పెట్టుబడుల నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.
కాబట్టి మీ రోజును ఈరోజు చాలా బాగా ఆస్వాదించడం అయితే జరుగుతుంది. మీ వివేకవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు కూడా మార్చుకోవాలి. మీరు మీ దృక్పథాన్ని విశాలం చేసుకుని మీ ఆశలు విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయటకు తీసుకెళ్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.